1 year బ్యాక్ ఓ అందాల రాక్షసి అనే సినిమా రిలీజ్ అయింది. సో మళ్ళీ రిలీజ్ కాబోతుంది ఓ అందాల రాక్షసి. సో రిలీజ్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి కూడా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సిరాజ్ హీరోగా లాంచ్ కాబోతున్నాడు. అండ్ రిలీజ్ కూడా గ్రాండ్గా కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ సినిమా రిలీజ్ చేయడానికి కూడా చాలా కష్టాలు పడుతున్నాం అనేసి కూడా ఈరోజు చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు ఓటీటీకి పోవాలన్నా కష్టాలు, థియేటర్స్లో రిలీజ్ చేయాలన్నా కష్టాలు, ఆడియో రైట్స్ ఇవ్వాలన్నా కూడా కష్టాలు. అసలు చిన్న సినిమాకి ఇన్ని కష్టాలా, ఎందుకు పెద్దవాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అనేసి కూడా పదే పదే ప్రశ్నిస్తున్నారు. సో ఫైనల్లీ అడుగుదాం ఏమేమి కష్టాలు పడుతున్నాడు, ఏంటి చిన్న సినిమాకి పెద్ద సినిమాకి ఏంటి తేడా, అది కూడా అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అన్న. అందరికీ నమస్కారం అండి. నేను యాక్టర్ డైరెక్టర్ షిరాజ్ మైది. ఓ అందాల రాక్షసి సినిమా మళ్ళీ రిలీజ్ పెట్టా. ఓకే, థియేటర్స్ ఇంకా ఇప్పుడు కన్ఫర్మ్ కాలే. దాని గురించి నేను ప్రెస్ మీట్లు కూడా ఇది కూడా చేస్తున్నాను. వెరీ సూన్ అంటే ఒక కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది నాకు. రాగానే నేను ముందుకి రావాలి అని ఇదే ప్రెస్ మీట్లు ఇదే ఇంటర్వ్యూ ఇస్తున్నాను దాని గురించి. నిజంగా మీరు ఏదైతే డిమాండ్స్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు. చిన్న సినిమా ప్రొడ్యూసర్సే కాదు, చిన్న సినిమా యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు. పెద్ద సినిమాలో ఉంటాయో ఉండవో మరి నాకు తెలియదు. చిన్న సినిమాలకి థియేటర్స్ ఇష్యూ ఉంటుంది, క్యూబ్ ఇష్యూ ఉంటుంది, అండ్ ఓటీటీ ఇష్యూ ఉంటుంది, ఆడియో రైట్స్ ఇష్యూ ఉంటుంది. సో ఎవరు దీన్ని ప్రశ్నించడానికి బేసిక్గా చాలామంది రాలేదు. సో ఫస్ట్ టైం మీరు వచ్చారు. సో మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఫస్ట్ నేను చెప్పేది ఇది వాస్తవం. అంటే ఫస్ట్ మీ ఛానల్లోనే ఇలా చెప్పారు, లేకపోతే వేరే వాళ్ళు ఏం చెప్తారంటే ఒక చిన్న బడ్జెట్ సినిమా లిటిల్ హార్ట్, బలగం ఈ 2-3 సినిమాలు పట్టుకుంటారు. అంటే చిన్న చిన్న బడ్జెట్లో ఇలా ఆడిన సినిమాలు చెప్తారు. కానీ 1000 సినిమాల్లో 3 సినిమాలు మాత్రమే చూపిస్తారు. 997 సినిమాలు కూడా ఇలా దెబ్బతింటున్నాయి. ఆ సినిమాల గురించి మాట్లాడరు. కానీ మీ దగ్గర అది ఒక్కటి పాయింట్ నాకు నచ్చింది. అయితే డిమాండ్స్ గురించి మాట్లాడితే నాకు డిమాండ్స్ ఏం లేవు. నాది ఒక్కటే ఉంది, రిక్వెస్ట్, కోరిక అని చెప్పుకోవచ్చు. నేను ఎవరితో కూడా కాంట్రవర్సీ కానీ గొడవ కానీ నాకు ఎవరితో ఏం ప్రాబ్లం లేదు. నేను నా బాధలో ఉన్నాను. నా బాధ ఏంటంటే సినిమా ఓ అందాల రాక్షసి, అందులో మంచి క్యాస్టింగ్ మన విహాన్షి హెగ్డే, కృతి వర్మ, నేహా దేశపాండే, ప్రియా, గీతారెడ్డి గారు, సుమన్ తల్వార్ గారు, మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఆయన పెద్ద ప్రొడ్యూసర్, తర్వాత మన ఆనంద్ బాబు గారు. అయితే అందరూ బాగా యాక్టింగ్ చేశారు. ఒక అందమైన సినిమా ఇది. అయితే ఆ సినిమా నేను చాలా అంటే మనం ఒక కథ అనుకున్నప్పుడు, మాట్లాడినప్పుడు, ఒక కథ విన్నప్పుడు మనకి చేయాలి అనిపిస్తుంది కదా. ఆ సీన్స్ మనం విజువల్స్ ముందు చూస్తాం, ఆ తర్వాత మనం తీసిన తర్వాత దాన్ని ప్రజెంట్ చేస్తాం. అంత కష్టపడి మన సినిమాని మనం ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు మనకి థియేటర్స్ విషయంలో ఇలా అంటే నాకు ఫస్ట్ థియేటర్స్ ఇస్తా అన్నారు, థియేటర్స్ ఇవ్వలేదు. మళ్ళీ రిలీజ్కి వచ్చాను, మళ్ళీ థియేటర్స్ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఇట్లాగే సేమ్ అంటే ఒక పాలిటిక్స్ ఒక విధంగా నడుస్తూనే ఉంది. అయితే రిలీజ్కి నేను థియేటర్స్ ఇవ్వలేదు అని చెప్పేసి పీవీఆర్, ఐనాక్స్, ఇంకా ఏషియన్ ఫిల్మ్స్ మన సునీల్ గారికి నోటీస్ ఇచ్చాను. ఇలా నాకు లీగల్గా థియేటర్స్ ఇస్తా అని చెప్పారు, థియేటర్స్ ఇవ్వలేదు. థియేటర్స్ కనీసం ఇవ్వాలి కదా, ఒక 20 సెంటర్స్ అయినా మినిమం హైదరాబాద్లో ఇవ్వండి అని అడిగాను నేను. ఇప్పుడు రిలీజ్ సినిమా పాత సినిమాలు వస్తాయి, ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు పాత సినిమాలు వస్తే ఆ సినిమాకి ఒక్కరు కూడా వెళ్ళట్లేదు, ఒక 10 టికెట్లు కూడా కట్ అవ్వట్లేదు. అయినా కూడా 20-30 స్క్రీన్స్ వాళ్ళకి ఇస్తారు. కానీ ఫ్రెష్గా ఒక మంచి అందమైన కంటెంట్, అందమైన సినిమా, అందమైన పోస్టర్, అందమైన ట్రైలర్ బాగున్నా కూడా మనకి థియేటర్స్ ఎక్కువ ఇవ్వడం లేదు ఇక్కడ. అది ఒక కైండ్ ఆఫ్ పాలిటిక్స్. వీళ్ళందరూ చేతిలో ఉన్నారు ఎక్కడ అంటే కనెక్టెడ్. ఒక మనకి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనం అందరం ఎక్కడికి వెళ్తారు అంటే ఒక డైరెక్టర్ గొడవ కావచ్చు, ఒక ప్రొడ్యూసర్ గొడవ కావచ్చు, ఒక ఆర్టిస్ట్ గొడవ కావచ్చు, ఎక్కడికి వెళ్తారు వీళ్ళందరూ గొడవ అయితే? నేను మిమ్మల్ని అడుగు, ఫిల్మ్ ఛాంబర్ అనేది అంటాను. మెయిన్గా అన్ని గొడవలు సాల్వ్ అయ్యేది ఫిల్మ్ ఛాంబర్లో. ఏ విషయమైనా సరే, ఏ కాంట్రవర్సీ అయినా సరే ప్రతిదీ సాల్వ్ అయ్యేది ఫిల్మ్ ఛాంబర్లోనే. కానీ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళైతే అక్కడ ఉన్నవాళ్ళు పర్సన్స్కి నేను అనట్లేదు, కానీ వాళ్ళ పొజిషన్ డమ్మీ పొజిషన్, వాళ్ళు ఏది చేయలేరు. ఓకే, వాళ్ళు అంటున్నారు మంచి సినిమా ఉంటే బాగుంటే సినిమా 20-30 థియేటర్స్ ఇస్తాం అది ఇది అంటున్నారు, ఇవ్వాలి అది ఇది అంటున్నారు. కానీ నాకు పడలేదంటే కూడా ఒక నోట్ నుంచి ఒక మాట కూడా రావట్లేదు. వాళ్ళు ఏం చేయలేరు.
అంటే అక్కడ ఉన్న సెక్రటరీ గారు మన దామోదర్ ప్రసాద్ గారు కూర్చుంటారు, వాళ్ళు అక్కడ ఛాంబర్లోనే ఉంటారు, వాళ్ళతో మాట్లాడాను. ఏంటి బాధ అంటే, సార్ ఇట్లా ఇట్లా ఉంది అంటే, సరే ఏం దాని గురించి ఏం చేయలేను అంటే డైరెక్ట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు. అప్పుడు నేను అడిగా, కనీసం సినిమాకి ఇట్లా షూటింగ్ చేస్తున్నప్పుడు వేరే ప్రాంతంలో ఒక 50% సబ్సిడీ ఇస్తున్నారు, మన దగ్గర ఎందుకు ఇవ్వరు సార్? అది గవర్నమెంట్ నుంచి లీగల్ రైట్, ప్రతి చిన్న బడ్జెట్ సినిమాకి లీగల్ రైట్, అది సబ్సిడీ ఇవ్వాలి. వీళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా లాస్ వచ్చినా వాళ్ళకి కూడా కనీసం అంతా కాదు 50% కాదు, ఒక 10% అయినా ఇవ్వండి. మీరు ₹1,00,00,000 బడ్జెట్ సినిమాకి ఒక 10% ఇవ్వండి అంటే ఆయన ఏమన్నారంటే 8 లక్షల్లో సినిమా తీసి 10 లక్షలు తీసుకుంటున్నాడు సబ్సిడీ. అంత ఎర్రి పప్పు అయితే ఎవరు కాదు కదా సార్. ₹1,00,00,000 సినిమా ఎలా ఉంటుందో మనకి తెలిసిపోద్ది, మనకి బిల్డింగ్ ఉంటుంది అని నేను చెప్పా. బిల్డింగ్ మనకి యూనిట్ నుంచి ఉంటుంది, లొకేషన్ నుంచి ఉంటుంది, ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరిది బిల్డింగ్ ఉంటుంది, డైరెక్టర్ రెమ్యునేషన్ బిల్డింగ్ ఉంటుంది. అన్ని బిల్డింగ్ తీసుకొని చూసుకొని సినిమా క్వాలిటీ చూసుకొని సినిమా కంటెంట్ చూసి అప్పుడు మీరు ఇవ్వండి సబ్సిడీ, తప్పేముంది, తప్పు లేదు కదా అని నేను చెప్పా. అయితే ఏం మాట్లాడలేకపోయారు, అంటే వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. మీరు అన్నారు క్యూబ్ యూఎఫ్ఓ అనేది 12,500 మనకి వారానికి ఛార్జెస్. అది ఇండియాలో హై ప్రైస్ ఎక్కడైనా ఉందంటే అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మాత్రమే. మీరు బయట ముంబై కానీ ఎక్కడైనా తమిళనాడు ఎక్కడికైనా మలయాళం అక్కడికి వెళ్తే మీకు 3,000 4,000 ఉంటాయి ఛార్జెస్ వారానికి. ఇక్కడ ఏమో 12,000 13,000, మళ్ళీ మల్టీప్లెక్స్కి 16,500. మళ్ళీ అది కన్వర్షన్ ఛార్జెస్ కూడా తీసుకుంటారు. అది తీసుకోకూడదు యాక్చువల్గా, ఎందుకంటే మేము సినిమా వేస్తున్నాం ఆల్రెడీ. మళ్ళీ కన్వర్షన్కి 36,000 తీసుకుంటారు. క్యూబ్లో మీరు సినిమా ఇవ్వాలన్నా 50,000 ఇవ్వాలి, యూఎఫ్ఓలో ఇవ్వాలన్నా 60,000 కట్టాలి. అంటే చిన్న ప్రొడ్యూసర్లు ఎక్కడి నుంచి ఇవన్నీ చేస్తారు, చేయలేరు. ఇంకా హై ప్రైజింగ్ ఎంత అయితే ఉందో మనకి ఇప్పుడు వారానికి 3,000 లెక్క వీళ్ళు తీసుకున్నా కూడా మనకి 9,000 మిగులుతుంది. అయితే 9,000 లెక్కలో మీరు లెక్క చేస్తే మనకి ఉన్నాయి ఒక 4,500 థియేటర్స్ ఉన్నాయి మనకి తెలుగు రాష్ట్రాల్లో. అయితే అన్ని థియేటర్ సరే 3,000 థియేటర్స్ అనుకోండి, అయినా కూడా మీకు నెలకి 100 కోట్లు దాటుతుంది వాళ్ళ బిజినెస్. 100 కోట్లు వాళ్ళకి లాభం, సంవత్సరానికి 1,000 కోట్లు లాభం. అయితే వీళ్ళకి అడిగేవాళ్ళు ఎవరు లేరు. సీఎం గారు ఇలా పుష్ప సినిమా రిలీజ్ అయింది, అప్పుడు ఒక అమ్మాయి చనిపోతే ఆయన అన్నారు, ఇలా నేను ఎవరైనా సరే నేను చూసుకుంటా, ఇది చేస్తా అది చేస్తా అన్నారు. మన ఇష్టమైన స్టారే, స్టైలిష్ స్టార్, మనం కాదనట్లేదు. కానీ అలా అన్నప్పుడు ఒకటి ఫీలింగ్ వచ్చింది అందరికీ, చలో స్ట్రిక్ట్ సీఎం వచ్చారు, మనందరికీ ఏదో మంచి జరుగుతుంది చిన్న బడ్జెట్ సినిమాల వాళ్ళకి అనుకున్నాం. తీరా చూస్తే ఇక్కడ చేస్తే వాళ్ళు చూపించేశారు మాకు ఎంత ఉంది చూడండి. ప్రతి ఫంక్షన్కి పిలిపించేసి నిలబెడుతున్నారు ఆయనకి, సీఎం గారికి. ఆయన పాపం నవ్వుతూనే ఉంటారు, ఆయన ఏం చేయరు. అయితే ఇక్కడ ఇది నడుస్తున్న ప్రాబ్లం కానీ నేను ఇచ్చిన నోటీసులు కానీ అన్నీ నేను సీఎం గారికి తెలియజేశాను, ఆయనకి కూడా పంపించాను. సీసీలో ఆయనకి కూడా నేను పెడుతూనే ఉంటా. అయితే ఆయనకి కూడా తెలుసు ఏదైతే ప్రాబ్లం ఉందో. కానీ వీళ్ళ దగ్గర మన ఇండస్ట్రీలో ఉన్న నలుగురు చేతిలో, ఇండస్ట్రీ ఎవరి చేతిలో అయితే ఉందో వాళ్ళ డబ్బుతో వాళ్ళ హోదాతో ఆ పొలిటిక్స్ అంటే చట్టంని కూడా కొనేస్తున్నారు అన్నట్టుగా ఓపెన్గా మనకి చూపిస్తున్నారు. ఎవరు ఏం చేయలేరు అన్నట్టుగా చూపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు బేసిక్గా చాలా మంది సినీ పెద్దలు ఏమంటారు, చిన్న సినిమాకి పెద్ద సినిమాకి ఏం తేడా లేదంటారు. రిలీజ్ అయ్యేటప్పుడు కూడా సినిమా బాగుంటే థియేటర్స్ ఇస్తామని చెప్తుంటారు. నిజంగా మీరు అనుకున్న థియేటర్స్, మీకు అనుకున్న థియేటర్స్ వచ్చినాయా? రాలేదు. ఒకటి చెప్తాను మీకు, ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు సినిమా తీశారు, మీరు మంచి సినిమా అవ్వచ్చు, అందమైన సినిమా అవ్వచ్చు, కానీ ఆ సినిమా రిలీజ్ కావాలంటే ఎన్ని ఉంటాయి మీకు. ఆడియో అవ్వాలి, మంచి కంపెనీ తీసుకుంటే మీకు లాభం వస్తుంది, మీకు డబ్బులు కూడా వస్తాయి, మీకు పేరు కూడా వస్తుంది, గుర్తింపు కూడా వస్తుంది, మీ థియేటర్లో కూడా మంచిగా మీకు ప్లస్ అవుతుంది. అయితే అది అవ్వకపోతే ఈ సినిమా డమ్మీ చేయాలని చెప్పేసి ఒక పాలిటిక్స్ అది. ఎందుకంటే మీరు ఎందుకు మా ఇండస్ట్రీలో వస్తారు, ప్రతి చిన్న బడ్జెట్ సినిమా వాళ్ళని వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, ఈ పాలిటిక్స్ చేసి మీరు ఎందుకు ఇక్కడ వస్తారు మా ఇండస్ట్రీలో, మీరు రావద్దు అని వాళ్ళు తెలియజేస్తున్నారు మనల్ని. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇప్పుడు సంవత్సరం నుంచి ఇది పడుతూ నేనైతే గివప్ చేసేసాను. నేను నెక్స్ట్ ఏ సినిమా చేయను తెలుగులో అని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పేశాను. అది ఓకే. ఓ అందాల రాక్షి ఫ్రెష్గా రిలీజ్ అయినప్పుడు మీరు అనుకున్నంత బ్లాక్ బస్టర్ అయిందా? ఏం సక్సెస్ అయిందని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఫస్ట్గా రిలీజ్ చేసినప్పుడు నాకు థియేటర్స్ పడలేదు అని చెప్పేసి అది క్యాన్సిల్ చేసాం. మళ్ళీ రిలీజ్కి పెట్టాం, మళ్ళీ అది కూడా థియేటర్స్ రాలేదని క్యాన్సిల్.
మళ్ళీ రిలీజ్కి పెట్టా, మళ్ళీ క్యాన్సిల్ చేశా. అంటే నాకు థియేటర్స్ పడట్లేదు. అంటే నాకు సిటీలో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ థియేటర్స్ కావాలి నాకు. సినిమా 1 year బ్యాక్ ఇది సినిమా బాగుంటే అప్పుడు జనాలు వెళ్తారు, బాగోకపోతే వెళ్ళరు, ఏదో ఒకటి. కానీ అది జడ్జ్ చేయాల్సిన పబ్లిక్. కానీ పబ్లిక్కి రాకుండా ఇప్పుడు సినిమా బాగుంది బాగాలేదు నేను చెప్పలేను. ఆడియన్స్ యాజ్ ఏ ఆడియన్స్ చెప్పాలి. యాజ్ ఏ మీడియా వాళ్ళు మీరు మీ అందరికీ తెలుసు, మీ మీడియా కోసం నేను స్పెషల్ షో చేశాను. మీకు టాక్ వచ్చి ఉంటుంది సినిమా ఎలా ఉందో మీకు తెలిసి ఉంటుంది. దాని గురించి ఇప్పుడు నేను చెప్పకూడదు, మీరు చెప్పాలి ఎలా ఉంది సినిమా, ఏం విన్నారు సినిమా గురించి. మీరు మంచి పాజిటివ్ రివ్యూస్ అయితే విన్నాను. మరి పాజిటివ్ ఉన్నప్పుడు సినిమాకి స్క్రీన్స్ పడాలా వద్దా? పడాలి కదా, పడట్లేదు. ఎందుకు పడట్లేదు అంటే ఏం చెప్తారు మరి? ఏం జరుగుతుంది ఇక్కడ? అది ఒక కుట్ర, ఒక పాలిటిక్స్, ఒక రాజకీయం, చెత్త రాజకీయం. ఓకే, ఎవ్వరు ఇందులో ఏది చేయలేరు, మీరు మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పి డైరెక్ట్గా ఇది ఒక గుండాయిజం. ఎవరు చేస్తున్నారు ఆ గుండాయిజం అంటే? ఎవరి చేతిలో అయితే ఇప్పుడు ఇండస్ట్రీ ఉందో, ఎవరి చేతిలో అయితే ఈ థియేటర్స్ ఉన్నాయో, ఓటీటీ ఉందో, శాటిలైట్ ఉందో, వాళ్ళు చేస్తున్నారు. శాటిలైట్ అవుతుందా? అవ్వట్లేదు. 2-3 సినిమాలకి చేస్తారు వాళ్ళు శాటిలైట్. అది కూడా వాళ్ళ బంధువులు మిత్రులు ఎవరో ఒకరు లింక్ ఉండాలి, అప్పుడే వాళ్ళది అవుతుంది. వాళ్ళు మంచులది వాళ్ళు చేసుకుంటారు. కానీ బయట వాడిది ఎవరిదైనా మీరు చూసారా ఇప్పటివరకు? శాటిలైట్ అయ్యింది, వాళ్ళు మేము శాటిలైట్ ఇక్కడ కనపడ్డాము. చాలా మందిది కోరిక ఉంటుంది, మా టీవీలో కనపడాలి, జెమినీలో కనపడాలి అని. కానీ కనిపిస్తారా? సినిమా హిట్ అయినా కూడా థియేటర్లో ఆడినా కూడా మీకు శాటిలైట్ అవ్వదు. ఇప్పుడు థియేటర్స్ ఇష్యూ కాడికి వచ్చినట్టు మాట్లాడితే థియేటర్స్ ఇవ్వట్లేదని మీ డిమాండ్. మరి ఓటీటీ ఉంది, సెకండ్ ప్లాట్ఫామ్. ఓటీటీ ఎందుకు మీ సినిమా తీసుకోవట్లేదు మరి? ఓటీటీకి మీరు వెళ్ళాలన్నా మీకు ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ఒక క్రైటీరియా పెట్టారు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ థియేటర్స్ మీకు ఉండాలి. అప్పుడు పెద్ద ఛానల్ వాళ్ళు కొంటారు. వాళ్ళు తీసుకున్నప్పుడు మీకు ఏదో ఒకటి వచ్చే గ్యారంటీ ఉంటుంది, మినిమం గ్యారంటీ మీకు ఉంటుంది. మీ సినిమాకి పేరు వస్తుందని గ్యారంటీ ఉంటుంది. కానీ మనకి థియేటర్స్ పడకపోతే థియేటర్స్ పడలేదు అంటారు. ఎప్పుడు పెడితే వాళ్ళు ఏమంటారు? సినిమా లాంగ్ బ్యాక్ రిలీజ్ అయింది అంటారు. ఇది ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు దీనికి కూడా పరిష్కారం ఎక్కడ ఉంటుంది? ఎవడు మాట్లాడితే తక్కువని శాటిలైట్ వాళ్ళు తీసుకుంటారు. ఉన్నారు కదా, వాళ్ళ చేతిలో పొజిషన్ ఉంది కదా, అందుకే కదా. నిజంగా అండి, నాకు ఒకటి అర్థం కాదు. 1 year బ్యాక్ ఈ సినిమా రిలీజ్ అయింది థియేటర్స్ లో. మీరు అనుకున్నంత థియేటర్స్ రిలీజ్ కాలేదు, రిలీజ్ క్యాన్సల్, అది రిలీజ్ కాదు. మరి ఇప్పుడు రీరిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి? 1 year నుంచి ఇప్పటిదాకా మీరు ట్రై చేస్తూనే ఉన్నారా? అసలు ట్రై చేస్తూనే ఉన్నా. మీరు చూడండి, మీ ప్రెస్ మీట్లే ఉంటాయి 25-30 ప్రెస్ మీట్లే. నాది 30 ప్రెస్ మీట్లు చేశాను నేను దాని గురించి. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎవరైనా ఇన్ని ప్రెస్ మీట్లు చేశారని మీరు చూసారా? ఒక్క ఫేస్ ఎప్పుడైనా ఇంత కనిపించిందా మీ అందరికి? అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? సినిమాలు తీయాలి, ఇట్లా యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఎందుకు? అది చిన్నప్పుడు కదా, అది చిన్నప్పుడు మనం నేను ఫ్రెండ్స్తో స్కూల్లో ఉన్నప్పుడే థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాడిని. ఎప్పుడైనా సినిమాలో ఎవరు ఇన్స్పిరేషన్ అసలు మీకు? ఇన్స్పిరేషన్ కాదు, ఇష్టం. పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం. ఓకే. పవన్ కళ్యాణ్ సినిమాలు అప్పుడు చూసేవాడిని నేను. అంటే పవన్ కళ్యాణ్ అంటున్నారని ఫీల్ అవ్వద్దు, ఆయన మన ఇష్టం కాబట్టి నేను అంటున్నాను. లేకపోతే ఆయన ఉన్న హోదాకి పవన్ కళ్యాణ్ గారి అంటాము, కానీ మన ఇష్టం ఉన్న హీరోని మనం పేరుతోనే పిలుస్తాం. ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఈ సమస్య ఏమన్నా తీసుకెళ్లి మాట్లాడే ఛాన్స్ ఉండేనా? ఎక్కడ ఆయనకి అందులోనే ఆయన బిజీ ఉన్నారు. ఇక్కడ ఉన్నారు ఆయన, ఇక్కడ లేరు కదా. ఇక్కడ ఉన్నారంటే మనం ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు హీరో నుంచి ఆయన సినిమాల్లో హీరో నుంచి రియల్ లైఫ్లో హీరో అయ్యారు. కానీ ఆయన కూడా చూడాలి, ఇక్కడ ఒక కన్ను పడాలి ఆయనది కూడా ఇక్కడ అని నేను చెప్పాను, ఆల్రెడీ చెప్పాను. ఆయన కూడా చూడాలి, ఎందుకంటే ఏదో చేస్తారు ఆయన ఒకవేళ చూస్తే. ఇప్పటిదాకా ఓటీటీ ఇష్యూ మీద మీరు మాట్లాడారు, క్యూబ్ ఇష్యూ మీద కూడా మాట్లాడారు, ఆడియో రైట్స్ మీద కూడా మీరు మాట్లాడుతున్నారు. ఆడియో రైట్స్లో కూడా ఇలాంటివి జరుగుతుంటాయా? ఉన్నాయి కాబట్టి కదా. ఇప్పుడు మీరు ఒక సినిమా తీశారు, మీ ఆడియో సేల్ చేయాలన్నా ఎవరైనా మీకు రూపాయి కూడా ఇస్తారా మార్కెట్లో? ఓకే, మీరు మంచి సింగర్తో పాడిపించారు, లక్షలు ఖర్చు పెట్టారు మీరు, అయినా మీ పాటలు ఎవరు తీసుకోరు. ఎందుకు? అందులో స్టార్ హీరో ఉండాలి, లేదంటే అది ఆడియో సేల్ అవ్వదు. ఎవరో ఒకరు చిన్న వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు తీసుకొని మీరు చేసిన ఎఫర్ట్, ఆ మ్యూజిక్, ఆ సింగర్స్, మీ కోరికలు అన్ని డమ్మీ చేసిస్తారు వాళ్ళు. ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలు హిట్ అవుతాయి అనేసి కూడా పదే చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగా మీ దాంట్లో కంటెంట్ ఉందా? కంటెంట్ లేక ఇట్లా చేస్తున్నారా? అది మీరే చెప్పారు కదా ఇందాక, పాజిటివ్ రెస్పాన్స్ ఉందని. మరి మా టేస్ట్ మాకు ఉంటది, పై వాళ్ళ టేస్ట్ వాళ్ళకు ఉంటది కదా. తీసుకున్న వాళ్ళది ఒక మీ టేస్ట్ కాదు కదా. మీరు సినిమా చూసారా? మీరు చూసారా? చూసాం.
మరి మీరు ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెప్పండి నిజంగా వాస్తవంగా మీ గుండె మీద చేయి చేసుకొని చెప్పండి సినిమా ఎలా ఉంది. సినిమా అయితే నాకు ఓకే బాగుంది, ట్రై చేశారు, ఇంకా ట్రై చేస్తే బాగుండేది. మేబీ ఎక్కడ లోపు అంటే లొకేషన్స్ పరంగా చిన్న సినిమాలకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని వింటూ ఉంటాం. లొకేషన్స్ పరంగా కావచ్చు, ఇందులో లొకేషన్స్ అందంగా ఉంటాయి అన్ని. మన సినిమా ఎక్కడైనా మీకు మిస్టేక్ కానీ ఏదైనా ప్రాబ్లం కానీ ఈ సినిమా మనకి బోర్ కొట్టింది, ఇంట్రెస్టింగ్ గా లేదు అన్నట్టుగా ఎప్పుడైనా అనిపించిందా మీకు? మొత్తం ఒక ఫ్లోలో వెళ్తుంది సినిమా. మీరు వెళ్తే మీకు అసలు థియేటర్లో కూర్చుంటే మీకు ఒక్క 1 minute కూడా ఇక్కడ బోర్ కొట్టదు సినిమా. నిజంగా అప్పుడు మీకు ఎన్ని థియేటర్స్ ఇచ్చారు? నేను ప్రయత్నం చేశా. నేను ఇప్పుడు 100% పెడితే నాకు 30% కూడా పడలేదు నాకు. ఓకే, అదే కదా బాధ. ఈవెన్ నేను క్యూబ్ యూఎఫ్ఓకి అమౌంట్లు కూడా కట్టాను, ఓకే, కట్టినా కూడా నాకు థియేటర్స్ పడలేదు. ఇంకోటి చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ ఇది కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంట. ప్రమోషన్స్ అప్పుడు థియేటర్స్ 30-40 థియేటర్స్ చెప్తారు, మళ్ళీ రిలీజ్ అయ్యేసరికి 3-4 థియేటర్సే ఇస్తున్నారు అనేసి. ఇది మీరు ప్రాబ్లం ఫేస్ చేసిరా? నేను 35 సినిమాలు రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ని నేను. ఓ ఓకే. అయితే ఈ ఎప్పుడైతే మనకి 21-22 నుంచి ఈ కోవిడ్ తర్వాత పరిస్థితులు చాలా మారిపోయినాయి. వీళ్ళు చాలా దారుణంగా తయారయ్యారు. అంతకుముందు కనీసం మీకు థియేటర్స్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు నా KS100 సినిమా వచ్చింది, బాగా ఆడింది, మీరు కనుక్కోవచ్చు. థియేటర్స్ కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది నాకు. KS100, శాలిని కూడా. అయితే మంచి సినిమాలు, మంచి కంటెంట్ ఉన్న సినిమా నేను తీస్తాను. నేను సినిమా తీస్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకుంటాను, మీరు చూస్తున్నప్పుడు మీ టైం వేస్ట్ అవ్వకూడదు. నేను తీస్తున్నప్పుడు నా ఆర్టిస్టుల టైం వేస్ట్ అవ్వకూడదు, ప్రొడ్యూసర్ డబ్బులు వేస్ట్ అవ్వకూడదు, నా టైం వేస్ట్ అవ్వకూడదు. ఎందుకంటే మన లైఫ్లో అంత టైం లేదు. మనం ఏదైనా చేస్తే ఒక ఇంట్రెస్టింగ్గా ఏదైనా ఒక పాయింట్ ఉండాలి అందులో, దానివల్ల అందరూ చూడాలి, దానికి ఒక మంచి గుర్తింపు రావాలి, ప్రతి ఒక్కరికి ఒక పేరు రావాలి అని చెప్పేసి మేము చేస్తాం సినిమా. అయితే ఆ పాయింట్ ఉంది కాబట్టి నేను సినిమాని ఇప్పుడు వదలట్లేదు. ఎంతైనా సరే వీళ్ళు నన్ను ఆపుతారా? ఆపుకోమని చెప్పండి, నేను ముందుకు వెళ్తూనే ఉంటా. నేను ఆగను. ఇంకా 100 ప్రెస్ మీట్లు చేస్తా, కానీ నేను ఆగను. చాంబర్లో మమకారం కన్నా అహంకారం పెరిగిందనేసి కూడా మీరు పదే ఆరోపణలు చేస్తారు. చెప్పాను. నిజంగా పెరిగిందా అహంకారం? పెరిగింది. ఆకాశంలో ఉన్నారు, భూమి మీద వచ్చారా వాళ్ళు? రాలేదు. మనుషుల్లా ఉన్నారా ఇప్పుడు? వాళ్ళు ఆకాశంలోనే కూర్చునే ఉన్నారు. వచ్చి ఉంటే కనీసం ఇంత అవుతుంది, అరే ఏంటి విషయం అనేది కనుక్కొని మాట్లాడే వాళ్ళు ఒక కమిటీ వేసి మాట్లాడారా? మాట్లాడలేదు. అదే కదా, ఆకాశంలో ఉన్నారు. వాళ్ళకి అహంకారం ఏ దున్నపూత మీద వర్షం పడినట్టు అంటారు కదా, అలా ఉంది. కానీ ఇది వర్షం కాదు, ఇది తుఫాన్, ఇది తెలుస్తుంది. ఇంకా వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, ఇప్పుడు వరకు ఇలా మీ అందరికీ ఎవరు ఎక్స్పోజ్ చేయలేదు. ఒకడు వచ్చాడు మొత్తం అందరికీ ఇలా ఎక్స్పోజ్ చేసి రోడ్డు మీద తీసుకొస్తున్నాడని వాళ్ళు అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇంకా రేపు పొద్దున ఇంకా దారుణంగా ఉంటుంది. రేపు పొద్దున షూటింగ్లకి కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చేయమని చెప్పట్లేదు. వీళ్ళు చేస్తున్న దారుణాలకి మీరు కూడా చాలా విన్నారు. చాలా చిన్న బడ్జెట్ సినిమాల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని అందరూ ఒకటే అంటున్నారు. ఎక్కడైనా షూటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళి షూటింగ్ ఆపేస్తాం. తెలంగాణ వచ్చినప్పుడు ఇలా షూటింగ్లు బంద్ చేశారు, థియేటర్లు మూసేశారు. అలాంటి ఇబ్బంది ప్రతి ఒక్కడు పెద్ద స్టార్స్ ఫేస్ చేయవచ్చు. వాళ్ళు కళ్ళు తెరుచుకొని ఇప్పుడు మాట్లాడాలి, అందరు బాధలు వినాలి, ఏదో ఒకటి పరిష్కారం వాళ్ళు తీసుకురావాలి అనేది నేను కోరుకుంటున్నాను. లేకపోతే నిజంగానే ఫ్యూచర్లో వాళ్ళకి చాలా 100% ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటిది. నిజంగా మీరు చాలా ఫేస్ చేసినారని మీరు అంటున్నారు. నిజంగా చిన్న సినిమాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? రేర్గా బ్రీఫ్గా చెప్పండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మీరు ఒక కథ అనుకుంటారు, చాలా హ్యాపీగా మీరు కథ ఓకే అయిన తర్వాత సినిమా షూటింగ్కి వెళ్తారు, పాటలు చేస్తారు. అక్కడ ఈ మాటలు అన్నీ అయిపోయిన తర్వాత షూటింగ్కి వెళ్తారు. షూటింగ్ చాలా బాగా చేస్తారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా మీరు నెంబర్ 1 టెక్నీషియన్స్ని పెట్టి మీరు చేసినా కూడా రేపు పొద్దున మీ సినిమా కంప్లీట్. అప్పుడు మీ సినిమా థియేటర్లోకి వెళ్ళాలి, జనాల్లోకి వెళ్ళాలి, మీకు డబ్బులు రావాలి అని చెప్పి మీ కోరికలు ఉంటాయి, మీకు పేరు రావాలి అని. అప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ మీరు ఆడియోకి సబ్మిట్ చేసినప్పుడు ఆడియో రిజెక్ట్, సెన్సర్కి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గర ఇప్పుడు 2 లాంగ్వేజ్ ఉన్నాయంటే 6 నెలలు మినిమం తీసుకోండి. 6 months వరకు మీరు సెన్సర్లో పెట్టి మీరు రిలాక్స్ అయిపోండి. ఇంకా అది అవుతుంది. 6 months వరకు ఏ ప్రొడ్యూసర్ ఆగాలి, ఎందుకు ఆగాలి, ఏ డైరెక్టర్ ఎందుకు ఆగాలి, ఏ ఆర్టిస్టులు ఎందుకు ఆగాలి? ఇంత జరుగుతున్నప్పుడు ఏ ఒక్కడు కూడా పట్టించుకోడు. ఆ తర్వాత మీరు థియేటర్లోకి వెళ్తే థియేటర్ మీకు పడకపోతే ఎంత బాధ. ఆ తర్వాత మీరు ఓటీటీకి సేల్ చేయాలన్నా మీరు ఓటీటీ సేల్ చేయలేకపోయారు, ఎంత బాధ అది. మళ్ళీ శాటిలైట్ లేదు, మీకు హిందీ లేదు, తమిళ్, కన్నడ, మలయాళం, ఓవర్సీస్ ఏ రైట్ ఇక్కడ లేదు.
ఉన్నది ఒక థర్డ్ పార్టీలు అని చెప్పేసి మ్యాంగో లాంటి వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, మీ దగ్గర 5 లక్షలు 10 లక్షలకి మీ సినిమా తీసుకొని మీరు ఎంత మంచిగా కోట్లు పెట్టి సినిమా తీసినా కూడా తీసుకెళ్ళి అక్కడ ₹1,00,00,000 50 లక్షలు ఏదో ఒకటి మంచి రేట్కి అమ్మేస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ సిస్టమ్ ప్రాబ్లం, ఇక్కడ సిస్టమ్, మన సిస్టమ్ మొత్తం ప్రాబ్లం. మీరు బేసిక్గా డిస్ట్రిబ్యూటర్గా ఎగ్జిబ్యూట్ ప్రొడ్యూసర్గా చేశారని మీరు అంటే ప్రొడ్యూసర్ కాదు, డిస్ట్రిబ్యూటర్గా చేశారన్నారు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, బిజినెస్ స్ట్రాటజీ మీరు ఏమంటారు ప్లాన్ చేయలేదా అంట? బిజినెస్ స్ట్రాటజీ ప్లాన్ చేశాను కాబట్టి ఎంతవరకు అయినా నేను వచ్చాను, లేకపోతే నేను వచ్చేవాడిని కాదు. ఇక్కడ వరకు ఎక్కడో నాకు ఆపేసేవాళ్ళు వీళ్ళు. అది ఉన్నాయి కాబట్టి నేను అంత సీనియర్ ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు మీ ముందుకి వచ్చి మాట్లాడుతున్నాను అంటే అర్థం అదే. ఎప్పటి నుంచి కాదు, 14 సంవత్సరం నుంచి నేను ఇవన్నీ చేస్తున్నాను, పడుతున్నాను. లేకపోతే అసలు చేయలేరు. కొత్త వాళ్ళు అయితే వచ్చి పాపం వాళ్ళు ఇలాంటి 1,00,000 సినిమాలు ఉన్నాయి కానీ వాళ్ళకి తెలియదు ఎటు వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ పిఆర్ఓ గారితో మాట్లాడాలి. పిఆర్ఓ గారితో మీరు మాట్లాడినా కూడా వాళ్ళకి కాంట్రవర్సీ అవుతుందంటే వాళ్ళు ముందుకి రారు. ఒకవేళ ముందుకి వచ్చినా వేరే పిఆర్ఓలు వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకురా ఇది ఇది అని చెప్పేసి ఛానల్లో హైప్ అవ్వడానికి ఇవ్వరు. ఎందుకంటే అందరు మీడియా వాళ్ళు మ్యాక్సిమంగా పిఆర్ఓలు ఏమనుకుంటారంటే సాఫ్ట్గా ఏదైనా పని అయిపోతే మంచిది. వాళ్ళకి నేను ఏది అనట్లేదు, కానీ ఆ సాఫ్ట్గా పని అవ్వట్లేదు అని చెప్పేసి కదా ఇప్పుడు నేను ఇలా వచ్చి మాట్లాడాల్సిన నాకు అవసరమా? నా దగ్గర అంత టైం ఉందా, అంత ఇంట్రెస్ట్ ఉందా? నాకు లేదు కదా. నిజంగా సినిమాలకి పిఆర్ ఎంత ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారు? చూపిస్తారండి. వాళ్ళ మనసులో అయితే పాపం చాలా ఉంటుంది. వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు మనకు. పిఆర్ఓ ఏ పిఆర్ఓ అయినా సరే మనకి బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు సపోర్ట్ చేయరుని కాదు, కానీ అవతల వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెడగొడతారు. చెప్తున్నా కదా, వాళ్ళకి కూడా ఇదే సాఫ్ట్గా అవ్వాలి, కాంట్రవర్సీలు ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ రాకూడదు. ఎందుకంటే ఏదో ఒకటి నడుస్తుండాలి. కానీ వాళ్ళు ఫేస్ చేసేది ప్రాబ్లమ్స్ కూడా వేరే ఉంటాయి. పిఆర్ఓలు, మన మీడియా కెమెరామెన్స్ కానీ మన యాంకర్స్ కానీ అందరూ అక్కడ వెళ్తారు, చాలామంది స్టాఫ్ వెళ్తారు. పెద్ద సినిమాది మన ఇష్టమైన స్టార్ ఉన్నది అప్పుడు అంటే వెళ్తే 3 గంటలు 4 గంటలు 5 గంటలు వెయిటింగ్ చేపిస్తారు. ఓకే, దారుణం అది. అట్లా చేయకూడదు. ఒక టైం చెప్పినప్పుడు ఆ టైంకి చేయాలి అనేది నేను కోరుకుంటా. నిజంగా ఈ సమస్యలపై పోరాటం ఆపేదే లేదంటున్నారు. నిజంగా సాధ్యమవుతుందా మీతో? మీ ద్వారా చేస్తాను, 100% సాధ్యం చేస్తాను. మన అందరు మీడియా మిత్రులకి నేను మాట్లాడి రిక్వెస్ట్ చేసి బతిమాలాడి నేను ఏదో లాగా కానీ నేను ఆగను. నేనైతే చేస్తూనే ఉంటా, 100% నేను చేస్తాను. ఓకే, ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువ ఉంటుంది అంటున్నారు, నిజమేనది? ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలి, కమిషనర్ కొడుకు పోలీస్ కమిషనర్ అంటే పోలీసే అవ్వాలి మనకి. అలాగే ఒక హీరో కొడుకు హీరో అవ్వడం తప్పు లేదు, హ్యాపీనెస్ అది. డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ అవుతున్నాడు, హ్యాపీ, నో ప్రాబ్లం. కానీ బయట వాళ్ళకి రానివ్వకుండా చేయడం అది దారుణం. అది నెపోటిజం కన్నా ఇంకా దారుణం, ఇంకా చండాలం, అది వరస్ట్. వాళ్ళు అంటారు, బయట వాళ్ళు చాలా మంది వచ్చి క్లిక్ అయినారు, బడా స్టార్లు కూడా అయినారని చెప్తారు. నాని కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, విశ్వక్సేన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఎక్స్ప్లెయిన్గా చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా ఇన్స్పిరేషన్ తీసుకొని కూడా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళే వచ్చారు, వీళ్ళు ఎందుకు రావద్దు, వీళ్ళకి మా శత్రువులు అనేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తారేమో నెపోటిజం. వాళ్ళు చేస్తారు, తప్పకుండా చేస్తారు. వాళ్ళు ఎందుకు చేయరు? కానీ వాళ్ళ పేరు మీరు ఇప్పుడు చెప్పిన 3 పేర్లు చెప్పారు మీరు, వాళ్ళకి కూడా వీళ్ళు డిస్ప్లేలో చూపించకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు 4 ఉంటారంటే ఎవరు ఒప్పుకుంటారు? అంతమంది అయితే ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ మీరు ఇంకా 20 మంది 100 మంది ఎంతమందిని చూపించగలుగుతారు? చూపిలేరు కదా, చూపిలేరు. మీరు టాలెంట్ లేదా, సినిమా తీయలేరా, లేకపోతే అందం లేదా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎలాంటి వాళ్ళు రాలేదు సినిమాల ఇండస్ట్రీలో. ఓకే, నిజంగా ఇండస్ట్రీకి రావాలంటే ఏం కావాలి చెప్పండి? ఇండస్ట్రీకి రావాలంటే తెలుగు ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే ఒకటే చెప్తాను నేను. మనకే తినడానికి ఫుడ్ లేనప్పుడు ఇప్పుడు అవతల వాడి గురించి ఆడికి ఏం కావాలో ఫుడ్ అనేది ఆలోచించడం ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ గురించి చెప్తున్నాను, అది కరెక్ట్ కాదు. ఒక్కవేళ రావాలి అని పిచ్చి ఉంది, పంతం మెంటల్ అంటారు కదా, సినిమా పిచ్చి, అలా ఉన్నప్పుడు ఫస్ట్ నేర్చుకోవాలి సినిమా ఏంటనేది, సినిమా బిజినెస్ ఏంటి, సినిమా స్ట్రాటజీస్ ఏంటి. సినిమా ఒకవేళ యాక్టర్ అవ్వాలన్నా డ్యాన్స్ నేర్చుకోవాలి, యాక్టింగ్ నేర్చుకోవాలి, డ్రామాస్కి వెళ్ళాలి, అన్నీ చేయాలి, అన్ని యాక్టివిటీస్లో ఉండాలి. అంత ప్రొఫెషనల్గా జిమ్ చేయాలి. అబ్బాయి అయితే అమ్మాయినా అబ్బాయినా జిమ్ చేయాలి. ఎంత సిస్టమాటిక్గా ఉండాలి. వాళ్ళు ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేసి వాళ్ళ ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి అదృష్టం ఉందంటే 100% వాళ్ళు పైకి వెళ్తారు.
ఇప్పుడు నేను ఎంత చేస్తున్నాను నాకు అదృష్టం ఉందో లేదో నాకు తెలీదు, కానీ నేను ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాను నేను. ఓకే, ఈ ఇష్యూ పైన మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఇలా ఫైట్ చేయబోతున్నారు మరి? ప్రెస్ మీట్. మీకు మద్దతు ఉన్నారంటారా మరి ఇండస్ట్రీ నుంచి మరికొంతమంది చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ కానీ చిన్న డైరెక్టర్స్ కానీ? వాళ్ళు చేస్తున్నారు, అన్న మా సినిమాది ఇది ప్రాబ్లం, మా సినిమాది ఇది ప్రాబ్లం అంటే మీ సినిమాది మీరు మాట్లాడండి అని చెప్తున్నాను నేను. మీరు అక్కడ కూర్చున్నప్పుడు మా సినిమా పేరు చెప్పండి అన్న, నేను చెప్పను. మీ బాధ మీరు వెళ్ళి మాట్లాడండి. నేను అందరిది అంటే చెప్పాలంటే అంత నాకు టైం ఉండదు, నాకు గుర్తుండదు, నేను చేయలేను. మీకు బాధ ఉన్నప్పుడు మీరు మాట్లాడండి, ఏదో ఒకటి పరిష్కారం వస్తుంది. మీరు ఏదైనా మీటింగ్ పెట్టేటప్పుడు నాకు పిలవండి, నేను వచ్చి మాట్లాడతాను అన్న. నిజంగా ఇండస్ట్రీకి రావాలంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకు రావడం అనవసరమా అని కూడా చాలామంది అనుకుంటారు. నిజంగా సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో? ఇప్పుడు మీ ఫుల్ నేమ్ ఏంటి? మహేష్. ఫుల్ నేమ్ మహేష్ బండా. మహేష్ బండా. మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎందుకు వస్తారు? ఎందుకు రానివ్వాలి? ఇక్కడ మీకు ఇక్కడ లోపలికి ఎందుకు రానివ్వాలి? మేము ఉన్నాం ఇక్కడ ఆల్రెడీ, ఇది మా ఇండస్ట్రీ, మీరు ఎవరు పోయి రాకూడదు ఇక్కడ అని వాళ్ళ ఫీలింగ్. అదే ప్రాబ్లం వచ్చింది. నిజంగా టాలెంట్ పర్సన్స్ని ఎంకరేజ్ చేయరంటారా ఇండస్ట్రీ? అక్కడ చేసి ఉంటే మీ ముందు ఎందుకు కూర్చొని వాడు? నేను చాలా గొప్ప నటుడు, గొప్ప డైరెక్టర్ నేను అనట్లేదు. కొంచెం ఇంతైనా ఉంటాను కదా, ఉన్నాను కాబట్టి కదా, లేకపోతే ఎందుకు చేస్తాను నేను? కొంతమంది యాక్టర్స్ కానీ కొంతమంది హీరోస్ కానీ చెప్తూ ఉంటారు కదా, పలానా హీరో నాకు హెల్ప్ చేయడం, పలానా డైరెక్టర్ హెల్ప్ చేయడం వల్లనే ఈ స్థాయిలో ఉన్నాయని చెప్పుకుంటుంటారు కదా. 100 మందికి అయితే చేయలేరు కదా, ఒక్కరిద్దరికి అయితే చూపించాలి కదా వాళ్ళు. కొంతమంది మంచి మనసుతో చేయవచ్చు, కొంతమంది పొలిటిక్స్ లా చేయవచ్చు, అది వాళ్ళ ఇష్టం అది. అలాగే మీరు చెప్పినట్టు ఒక స్టార్లు ఎవరైనా ఉన్నారు నిజంగా, అయితే పుణ్యాలు దానాలు చేయడం మానేసి ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీ అనేది ఒక మన కుటుంబం. మన కుటుంబంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ నడుస్తున్నప్పుడు మీరు బయట వెళ్ళి పుణ్యాలు దానాలు చేస్తున్నారంటే అవన్నీ మానేసి ఫస్ట్ ఇక్కడ వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది. ఇక్కడ చూడాల్సిన అవసరం ఇది టైం అవసరం. ఈ టైం మీరు ఇవ్వాలి, ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు వాళ్ళు కూడా అనుకుంటారు ఎంతమందికి ఎంకరేజ్ చేయాలి. ఒకప్పుడు విలేజ్కి ఒక యాంకర్ ఉండే, డిస్టిక్ ఒక యాక్టర్ ఉండే, విలేజ్కి ఒక యాక్టర్ ఉండే, ఇప్పుడు ఇంటింటికి ఒక యాక్టర్ అయ్యిండు, మేము ఎంతమందికి అని హెల్ప్ చేయాలనేసి కూడా వాళ్ళు కూడా అనుకుంటుండొచ్చు కదా. అదే చెప్తున్నా, అప్పుడు ఒక సిస్టమ్ తీసుకోరండి, ప్రతి ఒక్కరు తీసుకురావాలా. అదే ఒక సిస్టమ్ ఉండాలి. మనకి సిస్టమే లేదు ఇక్కడ. ఎవడు పడితే ఎలా పడితే వాళ్ళు అలా ఆడుతున్నారు. QBF అన్ని కోట్లు వాళ్ళు సంపాదిస్తున్నారు, 1000 కోట్లు సంవత్సరానికి అంటున్నా. నేను డైరెక్ట్గా చెప్తున్నా, మీకు ఇంటర్వ్యూలో డైరెక్ట్గా నేను చెప్తున్నాను. ఎవరు కూడా వాళ్ళకి ఫరక్ పడది, ఏ ప్రాబ్లమే లేదు ఆడ. అయితే నేను చెప్పేది ఒకటే, ఒక సిస్టమ్ అనేది ఇక్కడ రావాలి. ఈ గుండాయిజం వెళ్ళిపోవాలి, ఒక సిస్టమ్ అనేది రావాలి, ఒక సబ్సిడీ రావాలి. సబ్సిడీతో చాలామంది సినిమాలు, ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమా అని అందరూ చిన్నది చేసేస్తారు సినిమాని. అది బడ్జెట్ చిన్నది అనేది ఎవరు చూడరు. సినిమా అనేది ఒకటే ఉంటుంది, అది బాహుబలి అయినా ఓందల రాక్షసి అయినా సినిమా అనేది ఒకటే. కానీ థియేటర్లో పడ్డాక ఏది చిన్నది ఏది పెద్దది అని తెలుస్తుంది. ఓకే, ఇది బిజినెస్ స్ట్రాటజీ అనుకుంటున్నాను నేనైతే. అందాల రాక్షసి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది, మీరేమో ఓ అందాల రాక్షసి అని పెట్టారు. సో దీంట్లో కంపారిజన్ చేసుకుంటే మ్యాక్సిమం అందాల రాక్షసి సినిమానే అనుకుంటారు. సో ఇదంతా ఒక బిజినెస్ స్ట్రాటజీ మీరు చేసింది. ఇప్పుడు బిజినెస్ స్ట్రాటజీ చెప్పుకోవచ్చు, మీరు ఏదైనా చెప్పుకోవచ్చు, కానీ టైటిల్ క్యాచీగా ఉందా లేదా? ఆల్రెడీ క్యాచ్ లే 2012 అది వదిలేండి. ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ టైటిల్ ఓ అందాల రాక్షసి క్యాచీగా ఉందా? టైటిల్ బాగుందా? టైటిల్ మళ్ళీ ప్రాబ్లం ఏంటి? యాక్చువల్గా చూస్తే టైటిల్ ఇలా ఏదైనా ఒక సినిమా నుంచి మనం తీసుకునేది ఉండదు. మీరు ఒక కథ రాస్తారు కదా, ఆ కథ రాసిన తర్వాత ఆ కథ మొత్తం చదివితే అప్పుడే మీకు తెలుస్తుంది అందులో టైటిల్ ఏం రావాలి అనేది. అయితే ఇందులో హీరోయిన్ అందంగా ఉంటుంది, మళ్ళీ రాక్షసి సైడ్ కూడా ఉంటుంది, అది రాక్షసిలా మాడుతుంది. మీరు ట్రైలర్ కూడా పెట్టాను నేను, అందులో మీరు చూడొచ్చు. చూసా సినిమా చూసారు కదా, సినిమాలో మరి క్లైమాక్స్ ఎలా ఉందో, రాక్షసి ఏం చేస్తుంది, మామూలు రాక్షసి కాదు. అయితే అది టైటిల్, మన కథ నుంచి వచ్చేది టైటిల్. మీరేమో చిన్న సినిమాకి పెద్ద సినిమాకి తేడా అని చెప్తున్నారు. ఒక పక్క పెద్ద సినిమా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళే తిట్టుకోవడం లాంటివి, కొట్టుకోవడం లాంటివి చేస్తున్నారు, మాటలు అనుకోవడం చేస్తున్నారు. సో సమ్ టైమ్స్లా సో అదేలా చూస్తుంటారు మరి? పెద్ద అంటే ఒక పేరు, ఏదైనా సినిమా పేరు చెప్పండి. రీసెంట్గా పెద్ద సినిమా కూడా చాలా అడ్డంకులు వచ్చినాయి కదా మరి. పెద్ద సినిమాలో స్టార్ ఎవరు?
రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారికి థియేటర్స్ ఇష్యూ వచ్చింది, ఆ టికెట్ల ఇష్యూ వచ్చింది. సో మీరెంత ఆఫ్టర్ ఆల్ అంటారు మరి? ఇదే మీరు చెప్పాలని ఈ ఇష్యూ వచ్చింది, లేకపోతే ఈ ఇష్యూ లేదు. యాక్చువల్గా అర్థమైందా మీకు? పెద్దని మీ నోట్లో పడిందంటే, ప్రతి ఒక్కరు నోట్లో ఇల్లు పెట్టి వెళ్ళారంటే అర్థం ఏంటి? ఆఫ్టర్ ఆల్ మీరు ఎంత అనేది ఈ మాట రావాలి. ఎవరు రాకూడదు అంటే పాలిటిక్స్ ఏం జరగాలి? ఇదే పెద్ద సినిమా థియేటర్లో పడకపోయినా సినిమాది బిజినెస్ అయిపోయింది ఆడ. మీకు తెలుసా ఆ విషయం? ఓటీటీ నుంచే అమౌంట్ వచ్చేసింది వాళ్ళకి. ఓకే, వాళ్ళకి హిందీ రైట్స్ ఉంటుంది, పాజిటివ్ చూడరు నెగిటివ్ చూడరు అంటావు. వాళ్ళకి హిందీ రైట్స్ ఉంటాయి, వాళ్ళకి తమిళ్ రైట్స్ ఉంటాయి, వాళ్ళకి కన్నడ రైట్స్ ఉంటాయి, కోట్లలో ఉంటాయి. వాళ్ళ బడ్జెట్కి డబల్ ట్రిపుల్ అప్పుడే వచ్చేస్తుంది. థియేటర్లో పడినా పడకపోయినా వాళ్ళకి ఫరక్ పడదు, వాళ్ళకి ప్రాబ్లమే లేదు. ఎంత మీ అందరి మైండ్ సెట్, మీ అందరికీ ఇలా సెట్ చేసిన వాళ్ళు వీళ్ళే. అలా అయింది. వాళ్ళకి ప్రాబ్లం ఏమైనా ఉందా? వాళ్ళకి ఏదైనా కష్టాలు ఉందా? వాళ్ళు కూడా భారీ బడ్జెట్ తో తీస్తుంటారు కదా, భారీ బడ్జెట్ పెట్టారు, ఆ కలెక్షన్స్ కూడా అంతే రావాలనేసి. నేను ఏమైనా ఇంగ్లీష్లో చెప్తున్నానా? నేను చెప్పేది అదే కదా. ఈ ఎంత మీ నోట్లో ఒకటి ఉండాలి, పెద్ద సినిమాకి కష్టం వచ్చిందని. ఏం కష్టం వస్తుంది అయ్యా వాళ్ళకి? ఏం కష్టం వస్తుంది? రామ్ చరణ్ గారికి కష్టం వచ్చిందా? ఏదైనా ప్రాబ్లం అయిందా? సినిమా డబ్బులు రాలేదా? సరే థియేటర్లో పడింది, టికెట్ ఇష్యూ, టికెట్ ప్రాబ్లం అంటున్నారు. థియేటర్ నుంచి ఎంత కలెక్షన్ చేసింది సినిమా? మీరు చెప్పండి, ఎంత కలెక్షన్ చేసింది? 500-600 crores. మళ్ళా బడ్జెట్ ఎంత సినిమాది? అంతేగా 500. చెప్తున్నా కదా, ఇవన్నీ ఇష్యూస్ కాదు. ఇది పక్కన పెట్టాలి. ఇది మెయిన్ ఇష్యూ. మనం చూడాల్సిన అవసరం ఇదే. చిన్న బడ్జెట్ సినిమాలకి ప్రాబ్లం. ఓకే, చిన్న బడ్జెట్ చిన్న వాళ్ళకి రానివ్వట్లేదు. మీరు ఎందుకు వస్తారు అనేది క్వశ్చన్. ఏదైతే వీళ్ళ మైండ్ సెట్ ఉందో ఆ మైండ్ సెట్ మారాలి అనేది మన అభిప్రాయం. ఓకే, గతంలో ఒక న్యూస్ కూడా వచ్చింది, చిన్న సినిమాలకు ఒక స్పెషల్ షో కూడా అరేంజ్ చేస్తాం అనేసి. కూడా నిజంగా చేయలేదు అది? థియేటర్స్లో ఒక స్పెషల్ షో కూడా ఒక టైం పెడతాం అనేసి కూడా అన్నారు కదా, అదేం రాలే అనౌన్స్మెంట్? నో సౌండ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ సెలెక్షన్స్ ఉంటాయి, డైరెక్టర్ సెలెక్షన్స్ ఉంటాయి, కొన్ని అనేక వాగ్దానాలు ఇస్తూ ఉంటారు కదా, చెప్తూ ఉంటారు మేము అది చేస్తాం ఇది చేస్తాం అనేసి. తర్వాత పట్టించుకుంటారా ఇవన్నీ? అలా అయ్యి ఉంటే నేను మీ ముందుకి ఎందుకు వచ్చేవాడిని? నేను ఒకటే డైరెక్ట్గా అడుగుతున్నాను కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దీని మీద ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి వీళ్ళు అని చెప్పేసి నేను గవర్నమెంట్కి కూడా ఇచ్చాను. నేను ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మన సీఎం గారికి ఇచ్చేసి ఆయనకి సొల్యూషన్స్ కూడా ఇచ్చాను నేను. కానీ ఆయనకి కనపడట్లేదు, అది నా ప్రాబ్లం లేదు. కానీ రేపొద్దున ఆయన ఆ మాట బయటికి వస్తుంది. ఎందుకంటే మనం అన్ని లీగల్గా చేశాను, నేను పోస్ట్ ద్వారా అన్ని పంపించాను అందరికీ. ఈ సమస్య పైన పెద్ద హీరోలు కూడా స్పందించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు కదా, నిజంగా ఇది సాధ్యమవుతుందా మరి? వాళ్ళు స్పందించేంత వాళ్ళు చేస్తారు చేయరు నాకు తెలియదు. మీరు చేస్తే చాలు, నాకు వాళ్ళ గురించి నాకు తెలియదు. కానీ మీరు నా ముందున్నారు, మీరు చేస్తారు చేయరు. ఇండస్ట్రీ సమస్యలు కూడా వాళ్ళు స్పందిస్తే మీరేమంటారు మరి? బాగుంటుంది కదా. ఏదైనా అలాంటి జరిగిందంటే 100% మేల్, అది చాలా మందికి మేల్ అవుతుంది, చాలా మంచిది, అది మంచి విషయం, అది. ఓకే, హ్యాపీ. ఓకే, అండ్ కాస్టింగ్ కౌచ్ గురించి ఏం చెప్తారు మరి? మనకి సిస్టమే కరెక్ట్ లేనప్పుడు ఇక్కడ ఎవడు ఏది పడితే అది చేస్తున్నాడు, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఒక్కరి చేతిలో మొత్తం అంతా ఉందంటే వేరే విషయం. ఒక నలుగురు ఉన్నారు, ఎవడు ఎలా ఆడుకుంటారో ఆడుకోండి అని చెప్పేసి వదిలేశారు. ఇప్పుడు సినిమా వారానికి డిస్ట్రిబ్యూటర్లకి ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా మీకు? ఒక్క వారానికి 12 సినిమాలు, 13 సినిమాలు, 15 సినిమాలు వచ్చేస్తాయి టక్కుమని. అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు, పీవీఆర్ వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఐనాక్స్ వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు. థియేటర్స్ అంటే అలా కొట్టుకున్నప్పుడు వాళ్ళకే లాస్. కానీ అలాంటి ఒక సిస్టమ్ వచ్చిందా? ఏదైనా ఇలా ఛాంబర్ ఉందా, ఏదైనా పవర్ఫుల్ ఛాంబర్, వాళ్ళు చెప్పాలి, రూల్ ఇవ్వాలి. ఇప్పుడు ఎన్ని సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళతో ఒక మీటింగ్, ఫస్ట్ మీరు ఆ డేట్ మాకు అప్లై చేయండి, ఇక్కడ ఈ డేట్కి మేము ఫలానా మీకు చెప్తాము, అప్పుడు మీరు మీ సినిమా రిలీజ్ చేసుకోండి అని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చారంటే చాలామందికి మేలు అవుతుంది అది. సో ఫైనల్ ఏం చెప్తారు మరి జనాలకు కానీ అధికారులకు కానీ? ఏమని చెప్పాలనుకుంటున్నారా సార్? నేను చెప్పేది మన పెద్దలకి, త్వరగా మీరు ఈ సిచ్యువేషన్స్ని సీరియస్గా తీసుకొని మీరు ఏదో ఒకటి మీటింగ్ పెట్టి ఏదో ఒకటి అందరికీ మెయిల్ చేయాలి అనేది నేను కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ నా విషయంలో నన్ను అయితే మీరు అస్సలు లైట్ తీసుకోవద్దు. నేను ఇప్పుడు ఒక్కటి కాదు 100 ఇంటర్వ్యూలు కానీ 100 ప్రెస్ మీట్లకి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇస్తాను కూడా, నేను చేస్తాను కూడా. నా పోరాటం నేను పీస్ఫుల్గా చేస్తున్నాను, 100% నేను చేస్తా. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.